పరిపాలనలో మీకు కరెక్ట్ ఆలోచన చిత్తశుద్ధి అన్నీ ఉంటే మీరు ఈ 2 నెలల లోపల మీరు ఏం చేసిందరు? మీరు ఖచ్చితమైన పరిశోధన, ఖచ్చితమైన ఇన్వెస్టిగేషను, ఖచ్చితమైన ఎంక్వైరీ వేసిన తర్వాత తప్పు జరిగిందా? ఒకవేళ తప్పు జరిగింటే ఆ తప్పును అరికట్టేది ఎట్లా, ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేది ఎట్లా అని ఇప్పుడు రిపోర్ట్ రెడీగా ఉండాలి. మీరు ఏదో మాట్లాడి యావత్ ప్రపంచం అంతా ముందుకు వచ్చి ఎందుకు గాను మీరు చేయలేదంటే ఈరోజు సిట్టేస్తారు. 2 నెలలు మీకు ఎవరు అడ్డం వచ్చినారు ఇవన్నీ చేసేదానికి? నాకు ఒక మామూలు మనిషిగా వ్యక్తిగతంగా నాకు ఒక సందేహము. మనము ల్యాబ్కు పోతాము, షుగర్ ఉంది అని చెప్పి ల్యాబ్ టెస్ట్లో వస్తుంది షుగర్ ఉందని. వెంటనే షుగర్ ఉందని తెలుస్తానికి గంటకంతా మందులు మొదలు పెడతామా? లేదా ఇంకొక ల్యాబ్కు పోయి ఇంకొక డాక్టర్ దగ్గర పోయి 2-3 సార్లు పోయి ఖచ్చితమైన నిర్ధారణ జరిగిన తర్వాత మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామా? ఒక డాక్టర్ దగ్గరికి పోతాము, నీకు బీపీ ఉందంటేనే గంటకంతా మందులు మొదలు పెడతామా? లేదా 2వ డాక్టర్ దగ్గరికి 3వ డాక్టర్ దగ్గరికి పోయి ఒకసారి చూపించుకున్న తర్వాత ఇది ఖచ్చితమైన బీపీ అన్న తర్వాత మందులు మొదలు పెడతామా? మీరు ఎందుకు అంటే ఒక వ్యక్తి తన సొంత ఆరోగ్యానికి సంబంధించి ఇంత జాగ్రత్త పడితే మీరు యావత్ ప్రపంచానికి సంబంధించిన కోట్లాది మంది